లాస్ట్ వీడియోలో హౌ టు చూజ్ ఎ టాపిక్, హౌ టు చూజ్ ఎ నిచ్ అనే దాని గురించి తెలుసుకున్నారు. మీ నిచ్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఆ నిచ్‌ని వాలిడేట్ చేయండి. వాలిడేట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది. అది చెప్తాను ఇక్కడ. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు చూజ్ చేసుకున్న నిచ్ టాపిక్ నిజంగా దీనికి ఒక మార్కెట్ ఉంది. దీంట్లో మనం సక్సెస్ అవుతాం అని తెలుసుకోవాలంటే 5P కాన్సెప్ట్ అనే ఒకటి ఉంది. 5P కాన్సెప్ట్ గుండా మీ నిచ్‌ని వాలిడేట్ చేయండి. ఈ 5P కాన్సెప్ట్ అంటే 1 పి ప్యాషన్. మీరు చూజ్ చేసుకున్న నిచ్ పైన మీరు ప్యాషనేట్‌గా ఉండాలి. ఇంట్రెస్టెడ్‌గా ఉండాలి. ఏదో ఒక హాబీలాగా ఉంటే దాంట్లో ఎక్కువ రోజులు సక్సెస్ అవ్వలేరు. 2 ప్రాబ్లమ్. మీరు చూజ్ చేసుకున్న నిచ్ ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చూపించగలిగేదై ఉండాలి. 3 పర్సోనా. పర్సోనా అంటే స్పెసిఫిక్ టార్గెట్ ఓరియెంటెడ్ పీపుల్‌ని మాత్రమే టార్గెట్ చేసేదై ఉండాలి. అందరికీ నేను ట్రైనింగ్ ఇస్తాను. అందరికీ నేను కోచింగ్ ఇస్తాను. నా ప్రొడక్ట్, నా సర్విస్ అందరికీ యూజ్ అవుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్లు అవుతారు. ఏ కంపెనీ ప్రొడక్ట్ అయినా మీరు చూసుకోండి. అది అన్ని బట్టి సక్సెస్ అవ్వదు. కేవలం ఫస్ట్ ఒకే ఒక్క ప్రొడక్ట్‌తో సక్సెస్ అవుతుంది. ఆ ఒక్క ప్రొడక్ట్‌లో సక్సెస్ అయిన తర్వాత మార్కెట్ గెయిన్ చేసిన తర్వాత అప్పుడు మిగతా ప్రొడక్ట్స్ మీద అది ఫోకస్ పెడుతుంది. ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాతనే ఇంకో ప్రొడక్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మీ డిజిటల్ కోచింగ్ అనేది స్పెసిఫిక్ టార్గెట్ ఓరియెంటెడ్ పీపుల్‌ని మాత్రమే టార్గెట్ చేసేదై ఉండాలి. మీ టార్గెట్ మార్కెట్ అనేది అన్‌ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పీపుల్ ఆర్ స్పెసిఫిక్ జెండర్ రిలేటెడ్ మెన్ ఆర్ వుమెన్, ఇలా స్పెసిఫిక్ టార్గెట్ ఓరియెంటెడ్ పీపుల్‌ని మాత్రమే టార్గెట్ చేసేదై ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ పర్సోనా. 4 పొటెన్షియల్. పొటెన్షియల్ అంటే మీరు చూజ్ చేసుకున్న నీచ్ టాపిక్ ఇది త్రూ ఔట్ ద ఇయర్ ఉండాలి. ఏదో ఒక సీజనల్ బేస్డ్ లాగా కాకుండా, సీజనల్ బిజినెస్ లాగా కాకుండా ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఇది నలుగురికి ఉపయోగపడేదై ఉండాలి. 5 లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పేమెంట్. మీరు ఇంత కష్టపడి, ఇంత ఎఫర్ట్ పెట్టి, ఇంత చేసిన తర్వాత పేమెంట్ అనేది మీరు తీసుకోలేకపోతే, ప్రాఫిట్ అనేది మీకు రాకపోతే, మీరు చేసిన ప్రయత్నం, పడ్డ కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఈ ప్రొడక్ట్‌కి, మీ డిజిటల్ కోచింగ్‌కి ప్రాఫిట్స్ ఇచ్చే నిచ్ అయి ఉండాలి. ఈ 5P కాన్సెప్ట్ అనే దాని గుండా మీ నిచ్‌ని వాలిడేట్ చేసినప్పుడు యెస్ ఐ కెన్ డూ దిస్, దీంట్లో సక్సెస్ అవుతాను నేను అనే నమ్మకం మీకు కలిగినప్పుడు ఆ నిచ్ అనేది మీకు పర్ఫెక్ట్ నిచ్ అవుతుంది.